ఒక్క ఇంచు కూడా కదలలేవురా. తప్పించుకోవాలన్న ఆలోచన వచ్చేలోపే ప్రాణం పోతుంది. వద్దు ఆఫీసర్, వద్దు. ఎరా, నిన్ను ఏ పోలీసోడు ఏమీ చేయలేడని పిర్రవీగావు కదరా. తెలిసిందా పోలీసు వాడంటే ఏంటో? పోలీసోడు తలుచుకుంటే నీ గతేంటో? చూడండి పిల్లలు, ఇక్కడి నుంచి మీరు ఇక్కడ ఉండాల్సిన పని లేదు. ఎంక్వైరీ చేసి మీ అమ్మా నాన్నల దగ్గర చేరుస్తాను. అంతవరకు ఆశ్రమంలో ఉండండి. కానిస్టేబుల్స్, వీళ్ళందరినీ ఆశ్రమానికి పంపించండి. ఇంత ప్లాన్ వేసింది వాడికి దొరకటానికి కాదే. ఆ పిల్లనాయరు కళ్ళు కప్పి పోలీసులకు ఫోన్ చేసి వాడి భార్య నుండి నిన్ను విడిపించింది నేను అనుకున్నది చేయడానికి. ఇక్కడ నుంచి ధైర్యమంటే ఓకేనా? పాపా, 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 నీకేం కాలేదు కదమ్మా? కల్పన, నువ్వు మాట్లాడుతున్నావా? ఏమండి, పాపని హాస్పిటల్కి తీసుకెళ్దామండి. అమ్మా వదిలే, నాకేం కాలేదు. ఏమైంది కరుణ? ఎందుక ఏడుపు? ఏమైంది? అమ్మా, ఇన్ని రోజులు నీకెందుకు దూరంగా ఉన్నానా అనిపిస్తుంది. అందుకే కళ్ళు ఆర్పకుండా నిన్నే చూస్తున్నాను. నువ్వు లేకపోవడం వల్ల నేను అల్లరి చేస్తున్నానట. అందరూ చీదరించుకునే వాళ్ళే అమ్మా. పోనీలేమ్మా, వాళ్ళ పాప నాళ్ళిపోతారు. ఇప్పటి వరకు నీకు బాధతో కన్నీళ్ళొచ్చేవి, ఇకిప్పుడు నువ్వు నవ్వితే కన్నీళ్ళొస్తాయి. సరేనా? ఎంత కష్టమైనా నిన్ను వదిలిపెట్టానమ్మా. ఏంటమ్మా, అన్నం తెచ్చాను, భోంచే రా. ఏమైందమ్మా, ఏం మాట్లాడడం లేదు? ఏం లేదు. మరైతే అన్నం తినమంటే ఎందుకు తినడం లేదు? రా. నేను తినను. ఎందుకురా? ఏమైంది? నాకేమైంది? ఏం కాలేదు. మరైతే కాస్తంత అన్నం తినాలి. తినకపోతే ఏమవుతుంది? చచ్చిపోతానా? లేకపోతే నా గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా? జ్వాల, మేము ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నామంటే దానికి నువ్వే కారణం. నువ్వు నవ్వితే చిరుజల్లులు కురిసినట్టు, నీ కంట్లో కన్నీరు చూస్తే ఉప్పనే మమ్మల్ని ముంచినట్టు అనిపిస్తుంది. అలాంటిది నీ గురించి అమ్మ పట్టించుకోకుండా ఉంటుందా చెప్పు? నువ్వు నా ప్రాణం తల్లి. నీకేదైనా కోపం ఉంటే నా మీద చూపించు, ఆనందంగా భరిస్తాను. కాని అన్నం మీద చూపించకమ్మా, నేను తట్టుకోలేను. ఇంకెప్పుడు ఈ అమ్మకి నీ మీద ప్రేమ లేదని మాత్రం అనొద్దు, గుండె పిండేసినట్టుంటుంది. నీ గుండెలు పిండేయడమే నాకు కావాల్సింది. నీ సంగతి చెప్తా ఉండు.